హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది పొటేల్‌ది బ్లడ్ అండి. ఈ బ్లడ్ ఎలా వండాలంటే మనకి సింపుల్‌గా, ఈజీగా వండేయొచ్చు ఎవ్వరైనా సరే. నాకు ఫస్ట్ టైం అనమాట ఇది వండడము. నా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళైతే ప్రతి సంక్రాంతికి యాటను కోసేవాళ్ళు. వాళ్ళైతే చక్కగా ఇలా ఉడికించుకొని మనకి ఆవిరిలో ఉడికించుకొని చక్కగా ఇడ్లీ పాత్రలోని గిన్నెతో పాటు పెట్టేసేది మా అమ్మ. పెట్టి అది ఉడికిన తర్వాత మనకి జున్ను ఎట్లా ఉడికించుకుంటాం అలా ఉడికించేవాళ్ళు. ఇడ్లీ పాత్రలో ఒక చెంబుడు నీళ్ళు పోసి ఆ బ్లడ్ గిన్నెతో పాటు పెట్టేసేవాళ్ళు. అలా అని నేనైతే కుక్కర్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిలు, కొద్దిగా వాటర్ వేసి ఉడికించాను. లైట్గా మాడిందనమాట. మాడిందంతా తీసాను. లైట్గా కొద్దిగా మాడింది అంతే. ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని కాస్త ఆయిల్ ఎక్కువేసి కాసేపు ఎక్కువసేపు ఇది ఫ్రై చేసుకుంటే కానీ ఆ స్మెల్ అనేది పోదండి. బ్లడ్ వాసన అనేది వస్తుంది. బాగా వేపుకుంటే ఆ వాసన అనేది రాదు. అందుకనే కాస్త ఆయిల్ ఎక్కువ ఉండాలి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ ఉండాలి, ఉప్పు కారం కూడా కాస్త ఎక్కువగానే ఉండాలి. ఇది ఎవరు కూడా రైస్తో తిన్నాకైతే పనికిరాదు. మనకి ఇష్టం అనుకోండి, కొంతమందికి అయితే ఇష్టం ఉండదు. మా ఇంట్లోనైతే ఒట్టిగానే తిన్నాక ఇష్టపడతారు. సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటుంది. ఎక్కువగా పిల్లలు ఇష్టంగా తింటారు. అంత సాఫ్ట్గా బాగుంటుంది. టేస్ట్ కూడా మనకి మటన్ లివరు ఒక టేస్ట్ వస్తుంది. చాలామంది ఇది మటన్ లివర్ లాగా ఉంది కదా, సేమ్ ఉంటుందా అనుకోవచ్చు. కానీ దీని టేస్ట్ వేరు, దాని టేస్ట్ వేరు. మటన్ లివర్ అయితే ఇంకా సాఫ్ట్గా మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. బ్లడ్ టేస్టు వేరేగా ఉంటుంది. కానీ ఇది సైడ్ డిష్గా కంటే కూడా మనకి ఎవరైనా డ్రింక్స్ చేసే వాళ్ళకైతే డ్రింక్కి సైడ్ డిష్గా బాగుంటుంది. లేదంటే ఒట్టిగా తినేయచ్చు ఎవరైనా సరే. అంత టేస్ట్గానే ఉంటుంది. పిల్లలైతే ఊరికనే తింటారు. చాలా బాగుందండి. మీకు టమాటా ఇష్టం లేకపోతే మనం ఒక బాండీలో ఆయిల్ కాస్త ఎక్కువేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ 2 స్పూన్ల వరకు వేసుకొని కరివేపాకు వేసి ఆ ఉల్లిగడ్డ లైట్గా వేగిన తర్వాత ఈ కట్ చేసుకున్న పీసులన్నీ వేసి కలుపుతూ స్టవ్ మీడియంలో పెట్టుకుంటూ ఆయిల్లోనే ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ ఇలా ఒత్తితే గట్టిగా ఉండాలి. అంత బాగా ఫ్రై చేసుకొని మనకి గరం మసాలా, కారం పొడి, సాల్ట్ వేసి ఒక టమాటో కట్ చేసి వేసుకున్నాను. టమాటో ఇష్టం ఉంటే వేసుకోండి, లేదన్నప్పుడు కిందకి దించిన తర్వాత ఒక నిమ్మకాయ అయితే రసం పిండి వేసుకోండి. సూపర్ ఉంటుంది, అద్దరిపోతుందండి. ఇక నేను నిమ్మకాయ వేయలేదు, అందుకనే ఒక టమాటో వేసాను. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసి కిందకి దించేసుకోవడమే. చూసారు కదా, బాగా డ్రైగా వేపుకోవాలి. మనకి ఇట్లా స్పూన్తో గుచ్చినే ఎల్లనంత గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అదిరిపోయింది. నచ్చితే ట్రై చేయండి.